హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇన్ఫాక్ట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మా ఛానల్ 1 year యానివర్సరీ అనమాట. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఉగాది రోజు, అంటే 22nd అనమాట. సో లాస్ట్ ఇయర్ ఉగాది రోజు మేము మా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 1 week అంటే శ్రీరామనవమి రోజు వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట, స్టార్టింగ్ వీడియో. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ 1 year జర్నీ అనేది, ఆ సక్సెస్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, సో దట్ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో వెయిట్ లాస్ గురించి కంటెంట్ కానీ, జనరల్ కంటెంట్, కుకింగ్ వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో వెయిట్ లాస్ జనరల్లీ నేను అప్పుడు చాలా వెయిట్ లాస్ అయ్యాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేద్దాము అన్న ఉద్దేశంతో నా వెయిట్ లాస్ జర్నీ కానీ, వర్కౌట్ వీడియోస్ కానీ చాలా వరకు షేర్ చేశాను. చాలా వరకు రీచ్ కూడా వచ్చిందనమాట. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు నాకు. ఇంకా తర్వాత ఇంకా వెయిట్ లాస్ గురించి వీడియో షేర్ చేద్దాము అంటే, నేనేమి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని కాదు, లేదా సర్టిఫైడ్ పర్సన్ ని కాదు కదా. సో నా ఎక్స్పీరియన్స్, నేనేదో డైట్ చేసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను అంతే. పర్టికులర్ గా అన్ని కంటిన్యూస్ గా షేర్ చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే మనము రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనమాట. సో యాజ్ అ నార్మల్ పర్సన్ గా ఏదో వీడియో చేయాలి, వీడియో పెట్టేసేయాలి అని చెప్పేసి నేను వీడియో పెట్టేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అది అవతల వాళ్ళకి, లైక్ మీకు జనాలకి అది నెగటివ్ గా అవ్వకూడదు కదా. అందుకనే ఇంకా స్లోగా అప్పుడప్పుడు నేను ఎప్పుడన్నా మధ్యలో వెయిట్ లాస్ కి సంబంధించి ఏదైనా రెసిపీస్ వండుకున్నా కానీ, ఏమైనా టిప్స్ చెప్పాల్సి వచ్చినా కానీ అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను. అలానే నా ఛానల్లో ఇంకా వ్లాగ్స్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, సింపుల్ గా చాలా ఈజీ వేలో కుకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకి స్లోగా మేము రీల్స్ అనేది, షార్ట్స్ అనేది స్టార్ట్ చేసాము. దీనికి మా హస్బెండ్ సపోర్ట్ కంప్లీట్లీ ఉండింది నాకు. సో కామెడీ రీల్స్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం ఎంత వీడియోస్ చేస్తూ ఉన్నా కూడా ఆ రీల్స్ చేయడానికి యాక్ట్ చేయాలి కదా. సో యాక్ట్ చేయడానికి కొంచెం ఆ షైనెస్ అనేది ఉన్నింది. బట్ స్టిల్ సో ఆ రీల్స్ చేయడానికి మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నింది, ఎంకరేజ్మెంట్ ఉన్నింది. అలానే మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉన్నింది. లైక్స్ కానీ, షేర్స్ కానీ ఇనిషియల్ గా రాలేదు. బట్ స్టిల్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు స్లోగా డిమోటివేట్ అవ్వకుండా కంటిన్యూషన్ గా రీల్స్ కానీ, షార్ట్స్ కానీ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. స్లోగా సక్సెస్ అనేది వచ్చింది. ఒక 1 year లో నాకు జీరో సబ్స్క్రైబర్ కౌంట్ నుంచి ఈ రోజుకి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. 10,000 సబ్స్క్రైబర్స్ అనేది ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నానంటే, ఈ రోజు 1 year యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. మన ఛానల్ 1 year యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలానే స్పెషల్ గా ఈ రోజే నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా, చాలా హ్యాపీగా ఉందనమాట ఈ రోజు స్పెషల్ గా 10,000 అయినందుకు. ఇంకా నా రీల్ స్టార్టింగ్ లో కొంచెం మంచిగా రీల్స్ అన్ని కొంచెం మంచి వ్యూస్ వెళ్ళాయి అనమాట. పర్టికులర్ గా ఒక రీల్ మాత్రం వైరల్ అయింది. ఆల్మోస్ట్ ఒక 2 million వ్యూస్ వెళ్ళింది అనమాట యూట్యూబ్ లో. ఇన్స్టాగ్రామ్ లో అయితే 5 million వ్యూస్ వెళ్ళింది. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ రీల్ అంత వైరల్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. జనరల్ గా నార్మల్ రీల్స్ తీస్తున్నట్టే తీసాము. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యామన్నమాట. చాలా డిఫరెంట్ కమెంట్స్ వచ్చాయి. బట్ స్టిల్ ఆ కమెంట్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేసామన్నమాట. లైక్ మా హస్బెండ్ సపోర్ట్ ఉండింది నాకు. ఎలాంటి విషయాలు అంటే, ఇప్పుడు కమెంట్స్ మనకి పాజిటివ్, నెగిటివ్ రెండిట్లోనూ వస్తాయి. సో మనం పాజిటివ్ ఒకటే తీసుకోకూడదు, నెగిటివ్ కూడా తీసుకోవాలి. నెగిటివ్ అంటే జస్ట్ ఆ కమెంట్స్ చూసి మేము నవ్వుకున్నాం అనమాట. ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ కమెంట్స్ చూసి, ఆ రీమిక్స్, మా వాయిస్ తో రీమిక్స్ చేయడము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి అంటే, మా ఓన్ వాయిస్ తో తీసిన రీల్ సక్సెస్ అవడం అనేది చాలా ఎక్సైటెడ్ గా, హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఈ రోజు మేము మా 1 year యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఛానల్ 1 year యానివర్సరీ. అలానే సేమ్ ఈ ఛానల్ తో పాటు మా హస్బెండ్ కూడా ఛానల్ స్టార్ట్ చేశారనమాట. తనకు కూడా మంచి సక్సెస్ అనేది వచ్చింది. తనది ఆల్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్, స్కామ్స్ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా షేర్ చేస్తారు తన ఛానల్లో. తన ఛానల్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు సక్సెస్ అయింది. చాలా మంది అప్రోచ్ అయ్యారనమాట. ఎలా అన్నా, ఏం చేయాలి, అమౌంట్ లూజ్ అయింది మాకు, మేము ఏం చేయాలి అనేసి చాలా మంది అప్రోచ్ అయ్యారనమాట. వెనిమాస్ అఫీషియల్ తన ఛానల్ పేరు. సో ఇద్దరము ఒకే రోజు స్టార్ట్ చేసాము. ఇద్దరు ఛానల్స్ కి ఒకరికొకరు సపోర్ట్ అనమాట. సో ఒకరికొకరు సపోర్ట్ లేకపోతే ఏది సక్సెస్ కాదు కదా. సో ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఛానల్ అనేది సక్సీడ్ చేస్తున్నాము. ఇంకా
ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచిగా సక్సెస్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ అందరికీ కూడా సక్సెస్ రావాలనే కోరుకుంటున్నాను. త్వరలో ఉగాది రాబోతుంది. సో అందరికీ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.